హలో స్టూడెంట్స్, జనవరి జేఈ మెయిన్స్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ సెషన్లో స్టూడెంట్స్కి కొంతమందికి స్కోర్ తక్కువ వచ్చింది బికాజ్ ఏవో ఫియర్ ఫ్యాక్టర్ సమ్ XYZ ఫ్యాక్టర్ చేయబట్టి, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ హార్డ్ వర్క్ చేయబట్టి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చింది. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ మన కాలేజ్లో ఎలా అయితే కన్సిస్టెంట్గా వర్క్ చేశారో సేమ్ అదే యావరేజ్తో మెయింటైన్ చేస్తూ స్కోర్స్ వచ్చాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ సెషన్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ డిఫరెంట్ అనాలిసిస్ అనేటివి మనకు వస్తున్నాయి. అంటే అనాలిసిస్ ఇన్ ద సెన్స్ ఏ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్గానిక్ నుంచి ఎన్ని వచ్చాయి, ఇన్ఆర్గానిక్ నుంచి ఎన్ని వచ్చాయి, ఫిజికల్ నుంచి ఎన్ని వచ్చాయి, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే మెయిన్గా వాటిలో నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ నుంచి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫర్దర్గా ఏప్రిల్ షిఫ్ట్లో ఇప్పుడు నాకు వచ్చిన మార్క్స్ కంటే ఒక 30% మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే లెటస్ సే ఇప్పుడు 70-80 వచ్చిన వాళ్ళకి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇంప్రూవ్ దేర్ మార్క్స్ టిల్ 130-140 వచ్చిన వాళ్ళకి 170 వరకు స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చూస్తే మ్యాథ్స్లో మనకి ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఓవరాల్ మార్క్స్ కావాలి అని అంటే డెఫినెట్గా మనం కెమిస్ట్రీ మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో ఈ కెమిస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న అనాలిసిస్ని బేస్ చేసుకొని మేము కొన్ని కీ టేక్అవేస్ అనేటివి ప్రిపేర్ చేసాం. ఏవైతే ప్రిపేర్ చేసిన టేక్అవేస్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఏప్రిల్ సెషన్కి డెఫినెట్గా మనము గుడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు మేము చేసిన వీడియోస్ మీరు చూసినట్లయితే ఏ టాపిక్స్ అయితే మనం చెప్పామో ఇండివిజువల్ టాపిక్స్, లెసన్స్ కాదు టాపిక్స్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో. సో సేమ్ అలానే మళ్ళీ చాలా అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని ఇన్సైట్స్ అనేటివి అంటే అనాలిసిస్ అన్నిటిని చాలా క్లారిటీగా చూసి కొన్ని కీ పాయింట్స్ మనం బయటికి తీసాం. ఈ రోజు ఆ కీ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. చలో లెట్ us go into the topic. సో ఇవి స్టాటిస్టిక్స్, జనరల్గా అందరు చెప్తున్న స్టాటిస్టిక్స్ ఇవి. ఇందులో బేసిక్గా మనకి ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 91 క్వశ్చన్స్ వచ్చాయి అన్నారు. తర్వాత 91 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి చూస్తే 95 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చూస్తే 64 క్వశ్చన్స్ వచ్చాయి. సార్ మరి ఈ డేటాతోని మనకి ఏంటి యూజ్? ఈ డేటాతోని ఏంటి యూజ్ అని అంటే మనం ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి గ్యాదర్ చేయొచ్చు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఏంటి నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చూద్దాం. రైట్, సో కీ టేక్అవేస్ ఫస్ట్ మనం, అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాట్ దేర్ డౌట్ ఈస్, సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటైల్ వస్తుంది, ఈ పర్సెంటైల్కి నాకు ఎక్కడ NIT వస్తుంది? డామ్ షూర్గా నేను చెప్పగలిగింది ఏంటి అని అంటే మనకు వచ్చిన మార్క్స్కి పర్సెంటైల్కి అంటే పర్సెంటైల్ క్యాలిక్యులేట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఏం చేసినా మనం జనరల్గా ఎలా చెప్పొచ్చు, యాక్యురేట్గా అయితే ఎవరు చెప్పలేము, ఓన్లీ అప్రాక్సిమేట్లీ ఈ పర్సెంటైల్కి ఇది రావచ్చు, ఈ పర్సెంటైల్కి ఇది రావచ్చు అని చెప్పొచ్చు. అది ఎలా, ఎందుకు అంటే అది ఒక జస్ట్ మనం ఊహించి చెప్పడమే. ఎందుకు అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెషన్లో అంటే ఆ షిఫ్ట్లో ఎంతమంది చదివే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదవని వాళ్ళు ఉన్నారు, ఆ పేపర్ ఎవరికి ఈజీ ఎవరికి టఫ్, ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం అనలైజ్ చేయలేము కాబట్టి నన్ను అడిగితే మాత్రం అది జస్ట్ ఒక అప్రాక్సిమేషన్ అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అవన్నీ వదిలేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏప్రిల్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇప్పుడున్న స్కోర్ కంటే స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ we will be on good side, right? So ఆ టేక్ అవేస్ లో ఫస్ట్ జనరల్ గా మనం చూస్తే సో సింపుల్ గా ఒక సింపుల్ గా ఒక 1 minute or 2 minutes సింపుల్ గా 11th క్లాస్ నుంచి ఎన్ని వస్తున్నాయి, 12th క్లాస్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది చూస్తే 11th క్లాస్ మనం చూసినట్లయితే 43 to 45% వస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఈసారి జనవరి సెషన్ లో వచ్చింది 43 to 44% ఉంది. గ్రేడ్ 12th నుంచి 56 to 57% ఉంది. రైట్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటైల్ వస్తున్నట్టు కనబడుతుంది మనకి. రైట్, ఈసారి ఏంటి ఎలా అడిగారు అని అంటే ఇన్ఆర్గానిక్ యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు ద ఆర్గానిక్ ఎక్కువ సెకండ్ ఇయర్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చేసరికి మనకి ఫిజికల్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, అందుకోసం ఈ 43 to 44% రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఎగ్జామ్ వాట్ దే ఆర్ టెలింగ్ us ఈజ్, సార్ నా సెషన్లో ఓన్లీ ఇన్ఆర్గానికే ఉంది సార్, నా సెషన్లో ఓన్లీ ఆర్గానికే ఉంది సార్, నా సెషన్లో ఓన్లీ ఫిజికల్ ఉందని చెప్తున్నారు. బట్ అలా ఏం లేదు. ఓవరాల్గా మనం చూస్తే ప్రతి సెషన్లో మినిమం 6 to 8 క్వశ్చన్స్ ఇన్ఆర్గానిక్ ఉంది, అంటే విచ్ ఇస్ 25% ఆఫ్ ద పేపర్. రైట్, అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ వచ్చేసరికి
8 to 10 క్వశ్చన్స్ మనకి కనబడుతూ ఉన్నాయి ప్రతి షిఫ్ట్ లోను. అండ్ ఫిజికల్ కి వచ్చేసరికి 9 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈక్వల్ వెయిటేజ్, అంటే ఈక్వల్ వెయిటేజ్ అని చెప్పలేము, బట్ అన్ని కూడా రావాల్సినంత దాంట్లోనే వచ్చాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అని అంటే, కొంతమందికి ఒక్కొక్క షిఫ్ట్ లో ఒకటే లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేసాయి, కొన్ని లెసన్స్ ఇగ్నోర్ చేయడం జరిగింది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ పేపర్ టఫ్నెస్ పెరగడము లేదా తగ్గడము, ఇది ఎలా చెప్పొచ్చు, అసలు మనం చెప్పడానికి పాసిబిలిటీ రావట్లేదు. ఎందుకు అని అంటే, నేను ఒక లెసన్ చదివాను, ఆ లెసన్ అక్కడ రాలేదు, నాకు అది టఫ్ అనిపిస్తుంది. నేను ఒక లెసన్ ఏదైతే బాగా ప్రిపేర్ అయ్యానో అందులో నుంచే త్రీ క్వశ్చన్స్ వచ్చాయి, అప్పుడు నాకు అది ఈజీ అనిపిస్తుంది. సో ఈ రీజన్స్ అన్నిటిని బట్టి మనం పర్సంటైల్ చెప్పలేము అని నేను చెప్పగలుగుతాను గ్యారంటీగా. బట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ చూస్తే మాత్రం మనకి ఇన్ఆర్గానిక్ ఉంది, ఆర్గానిక్ ఉంది, ఫిజికల్ కూడా ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అని అంటే, 25% ఇన్ఆర్గానిక్ ఏదైతే మనం 25% అని రాస్తున్నాము, 25% అని రాస్తున్నాము, ఇందులో 85% అంటే 25% అంటే ఏవైతే 6 to 8 క్వశ్చన్స్ ఉన్నాయో అందులో 5 to 6 క్వశ్చన్స్, మోస్ట్లీ 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ 4 లెసన్స్ ఓన్లీ. ఆ 4 లెసన్స్ ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏవి మనం బాగా చదివితే మనం పర్ఫెక్ట్ గా 5 to 6 క్వశ్చన్స్ చేయొచ్చు అనేది ఈ రోజు చూద్దాం. అలానే ఆర్గానిక్ నుంచి ఒక 6 లెసన్స్, 5 లెసన్స్ ఉన్నాయి మోస్ట్లీ, ఆ 5 లెసన్స్ ఏంటనేటివి జాగ్రత్తగా చూద్దాం. అలానే ఫిజికల్ నుంచి ఒక 6 లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ అందులో ఉన్న టాపిక్స్ ఏంటనేవి పర్ఫెక్ట్ గా చూద్దాం మనం ఈ రోజు. సో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీరు వీటి మీద, ఈ కీ కాన్సెప్ట్స్ అంటే ఈ కీ లెసన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇన్ఆర్గానిక్ ఈజీగా 5 to 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చేయొచ్చు. సో మీరు ఇక్కడ అనాలిసిస్ చూస్తే చాలా క్లియర్ గా 82% ఆఫ్ లెసన్స్ ఓన్లీ 4 లెసన్స్ మీద, అంటే 82% ఆఫ్ ఇన్ఆర్గానిక్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 4 లెసన్స్. ఆ 4 లెసన్స్ ఏంటండి, ఒకటి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ కెమికల్ బాండింగ్. సో ఇక్కడ ఈ 2 టాపిక్స్ మనం పర్ఫెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది హై వెయిటేజ్ అండ్ లెస్ టైం. వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది, బట్ లెస్ టైంలోనే మనం ప్రిపేర్ అవ్వచ్చు. సరే ఇక్కడ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో నుంచి బేసిక్ క్వశ్చన్స్ అయినా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కానివ్వండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కానివ్వండి, లేకపోతే కెమికల్ బాండింగ్స్ లో వచ్చేసరికి మనకి షేప్స్ అడిగారు, హైబ్రిడైజేషన్స్ అడిగారు, నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నారు, ఎంఓటీ మెయిన్ గా ఎంఓటీ నుంచి బాండ్ ఆర్డర్స్, బాండ్ లెన్స్ అడుగుతున్నారు, రైట్. సో ఈ క్వశ్చన్స్ మీద అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో మనకి ఆ ట్రెండ్స్ అనేటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ మెటాలిక్ రేడియై, అటామిక్ రేడియై, వీటి మీద చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎనీవే ఈ లెసన్స్ మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి నన్ను అడిగితే ప్రతి పాయింట్, ప్రతి ఎంసీక్యూ ఆఫ్ దీస్ లెసన్స్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ, డెఫినెట్లీ యూ విల్ గెట్ 5 to 6 క్వశ్చన్స్, అంటే ఆల్మోస్ట్ 24 మార్క్స్. 24 మార్క్స్ వచ్చేసినట్టే, రైట్. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎనీవే మీకు ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి డ్యూరింగ్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎట్లాగో ఇప్పుడు ఐపీఈ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకనంటే మనకు ఉన్నాయి 2 స్లాట్స్, ఒకటి బిఫోర్ ఐపీఈ, ఆఫ్టర్ ఐపీఈ. బిఫోర్ ఐపీఈ మనకి చాలా లెస్ టైం ఉంది, ఆఫ్టర్ ఐపీఈ కూడా లెస్ టైమే ఉంది, ఎందుకంటే 10 days ఉండొచ్చు మాక్సిమం. సో ఈ సెకండ్ ఇయర్ టాపిక్స్ డ్యూరింగ్ ఐపీఈలోనే బాగా చదవండి. ఈ ఐపీఈ చేసేటప్పుడే ఇందులో ఉన్న ఎంసీక్యూస్, రిలవెంట్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ అన్ని కంప్లీట్ చేయాలి. కోఆర్డినేషన్ నుంచి మనకి మాక్సిమం అడుగుతుంది, సిఎఫ్ఎస్సి అడుగుతున్నాడు, అండ్ ఇంకా స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ అడుగుతున్నాడు, అండ్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అడుగుతున్నాడు, అండ్ హైబ్రిడైజేషన్స్ అడుగుతున్నాడు. ఈసారి అడిగినవి మాక్సిమం అవే క్వశ్చన్స్. సో ఈసారి కాదు, ప్రతిసారి మాక్సిమం అవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా వాటిని కాన్సన్ట్రేట్ చేయండి కొంచెం. బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైం, బట్ ఆల్రెడీ అది టైం తీసుకున్న ఈజీ టాపిక్ మనం కంప్లీట్ చేయొచ్చు. కమింగ్ టు ద డి అండ్ ఎఫ్ బ్లాక్, మోస్ట్లీ ఎఫ్ బ్లాక్ లో ఉన్న ఆక్సిడేషన్ స్టేట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎఫ్ బ్లాక్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూడండి, KMnO4 K2Cr2O7 ప్రిపరేషన్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే దాన్ని రిడాక్స్ రియాక్షన్స్ లో తీసుకొని అక్కడ కూడా బ్యాలెన్సింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, రైట్. అండ్ ఆక్సిడేషన్స్ అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ ఎసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్, అట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్ గా చదవాలి మనం. ఈ 4 టాపిక్స్ చదువుకోగలిగితే 5 to 6 క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు, రైట్. కమింగ్ టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడున్న అంటే ఈ సంవత్సరం జనవరిలో జరిగిన సెషన్స్ ప్రకారం చూస్తే యాజ్ యూజువల్
11th క్లాస్ నుంచి జీఓసి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సార్ జీఓసి అంత ఈజీ కాదు కదా సార్, అంటే ఇట్ టేక్స్ టైం కదా. నేను ఈజీ కాదు అని చెప్పను, అది 100% ఈజీయే, కాకపోతే ఇట్ టేక్స్ టైం. జాగ్రత్తగా కూర్చోండి, జీఓసి కంప్లీట్ చేయండి. జీఓసిలో మనకు ఐసోమెరిజం, ఐయూపాక్ అండ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్, వీటి మీద మాత్రమే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అవి జాగ్రత్తగా చూడండి. నన్ను అడిగితే ఇంకా నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెంత్, బేసిక్ స్ట్రెంత్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ ఈసారి ఏంటి అంటే పిఓసి, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే సమ్ ఇన్స్టిట్యూట్ సేస్ దట్ ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ పిఓసి, ఇట్ విల్ అండర్ జిఓసి, అంటే ప్యూరిఫికేషన్ జిఓసిలోనే వస్తుందని అంటారు. బట్ జనరల్ గా మనకి ఇప్పుడు ఏదైతే ఐడోఫామ్ టెస్ట్ ఉన్నాయో, లేకపోతే 2,4-DNP టెస్ట్ ఉన్నాయో, ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్ కానివ్వండి, లేదు అని అంటే ప్యూరిఫికేషన్స్ కానివ్వండి, దాని మీద ఈసారి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ డెఫినెట్ గా. లాస్ట్ వీడియోలో కూడా మేము చెప్పాం ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో షూర్ గా క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో అందుకోసం మీరు జిఓసి అండ్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ రెండు పర్ఫెక్ట్ గా చేయాలి. ఈ రెండు పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం మనకి మాక్సిమం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కవర్ అయినట్టే. సార్ మరి హైడ్రోకార్బన్స్ సిచ్యువేషన్ ఏంటి? హైడ్రోకార్బన్స్ ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, బట్ ఒకవేళ వచ్చినా కానీ నెక్స్ట్ మనకి ఏముంటాయంటే సేడ్జాఫ్, ఓకే, మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్, ఆక్సిమెర్క్యురేషన్, డిమెర్క్యురేషన్, రైట్, సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎన్సీఆర్టీ లైన్అప్ లోనే ఉండండి. ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ గా చేస్తే, ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ దాటి ముందుకు వెళ్ళట్లేదు. సో ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి. కమింగ్ టు ద 12th క్లాస్, ఎప్పుడు హాలో డెరివేటివ్స్ మనం తక్కువ అంటే అంత ఎక్కువ రోల్ లేదు అని అనుకుంటాం, బట్ ఈసారి హాలో డెరివేటివ్స్ యాజ్ వెల్ యాజ్ ఎమైన్స్ కలిపి, అంటే డైజెటైజేషన్, ఎనిలిన్, అట్లాంటి వాటి మీద, అంటే డైజెటైజేషన్ లో శాండ్ మేయర్ కానివ్వండి, లేకపోతే గెటర్మెన్ రియాక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటివి కంబైన్ లో చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. సో దాని మీద 15 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. అండ్ హాలో డెరివేటివ్స్ అంటే ఎరైల్ హాలైడ్స్ కానివ్వండి, ఆల్కైల్ హాలైడ్స్ కానివ్వండి, చదవడం ఈజీ, అది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎమైన్స్ కూడా ఈజీ. సో వీటి మీద ఎక్కువ. ఇందులో మనకి మెయిన్ గా గ్యాబ్రియల్ జాలమైడ్ రియాక్షన్స్ ఉంటాయి, అండ్ నేముడ్ రియాక్షన్స్ అయినా, ఇంకా మన కార్బైల్ అమైన్ రియాక్షన్ కానివ్వండి, హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ కానివ్వండి. హాలో డెరివేటివ్స్ లోకి వచ్చేసరికి మనకి గెటర్మ్యాన్, శాండ్ మేయర్, లేకపోతే డైజెటైజేషన్ రియాక్షన్ కి ఉన్న ఒక చార్ట్, ఆ చార్ట్ మొత్తం ప్రాపర్ గా చూసుకోవడము, SN1 SN2 మీద క్వశ్చన్స్ చూడడం, ఇవి చేస్తే మనకి ఈజీగా స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, హై వెయిటేజ్ బట్ GOC టేక్స్ లిటిల్ టైం, వెరాస్ POC కి లెస్ టైం రిక్వైర్డ్. కమింగ్ టు ద హాలో డెరివేటివ్స్, లిటిల్ లెస్ టైం ఈజ్ రిక్వైర్డ్. కార్బనైల్ కాంపౌండ్ టైం ఈజ్ రిక్వైర్డ్. బట్ డెఫినెట్ గా ఇక్కడ నుంచి క్వశ్చన్స్, ఒకటే లెసన్ నుంచి క్వశ్చన్స్ మనకి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో? ఆల్డాల్ కండెన్సేషన్ ఉంది, కెనిజారో రియాక్షన్ ఉంది, స్టీఫెన్స్ రియాక్షన్ ఉంది, రైట్, అండ్ ఇటాడ్ రియాక్షన్ ఉంది. సో ఆల్ నేమ్డ్ రియాక్షన్స్, ఐడోఫామ్ టెస్ట్, 2,4-DNP టెస్ట్. సో ఇలా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని బాగా మనం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే మాత్రం కార్బనైల్ డెఫినెట్ గా మనం వదిలిపెట్టకూడదు, కార్బనైల్ కంపల్సరీ చదవాలి. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అండ్ విచ్ ఈస్ హైలీ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అని అంటే బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ 11 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 షిఫ్ట్స్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్ హ్యాస్ 1 క్వశ్చన్ ఫ్రమ్ బయోమాలిక్యూల్స్. అండ్ ఆ బయోమాలిక్యూల్స్ లో కూడా చాలా డెప్త్ కి ఏం వెళ్ళట్లేదు, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి బయోమాలిక్యూల్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ MCQ కవర్ చేయగలిగితే, ఎలా అయితే ఇన్ఆర్గానిక్ కి ఈచ్ అండ్ ఎవ్రీ MCQ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కవర్ చేయమంటున్నామో, అలానే బయోమాలిక్యూల్స్ లో ఎవ్రీ MCQ మనం కవర్ చేయగలిగితే బయోమాలిక్యూల్స్ నుంచి డామ్ షూర్ గా క్వశ్చన్ చేయొచ్చు. సో మై హంబల్ రిక్వెస్ట్ ఈస్ టు గెట్ సక్సెస్ ఇన్ ఏప్రిల్ షిఫ్ట్ కి రావాలి అని అంటే మాత్రం GOC, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హాలో డెరివేటివ్స్, ఎమైన్స్ అండ్ కార్బనైల్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ we have a good topic that is aromatic hydrocarbons. But this aromatic hydrocarbon, what happens, he is integrating with other topics actually, right? Other topics toni integrate chesi electrophilic substitution order అంటే increasing decreasing order rate అడుగుతున్నాడు. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అది కూడా చూసుకోగలిగితే we can go for a good score. ఇవన్నీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత, జనవరి మెయిన్స్ అనాలిసిస్ తర్వాత క్లారిటీగా కూర్చొని చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం ప్రిపేర్ చేస్తున్న వీడియో. సో జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వగలిగితే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది ఏప్రిల్ కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి గ్రేడ్ 11th నుంచి 3 టాపిక్స్ మెయిన్ గా కనబడుతున్నాయి. ఒకటి మోల్ కాన్సెప్ట్, అటామిక్ స్ట్రక్చర్, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ. సార్ ఈ థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీ చూడడానికి చాలా టఫ్, నిజంగానే అది టఫ్.
కాకపోతే అంత టిపికల్ గా అడగట్లేదు క్వశ్చన్స్. సింపుల్ గా ఫార్ములా బేస్డ్ అడుగుతున్నారు, లేదా థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సింపుల్ ఫార్ములా మీద అడుగుతున్నారు. సో థర్మోకెమిస్ట్రీ అయితే ఈజీగా మనం చేయొచ్చు, హీట్స్ ఆఫ్ కంబషన్ మీద కానీ, హీట్స్ ఆఫ్ ఫార్మేషన్స్ మీద కానీ. సో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. సో థర్మోకెమిస్ట్రీ ఈజీ. సో థర్మోకెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. Of course it takes time, but we have a time because we are selecting a few topics. So if you can able to complete those topics, definitely your score will be around 50 to 60 minimum. That is for sure. సో వీటి మీద మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అటామిక్ స్ట్రక్చర్ ఎనీవే ఫిజిక్స్ లో ఉంటుంది, కెమిస్ట్రీలో కూడా ఉంటుంది, కాబట్టి అది ఈజీగానే మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ అక్కడ నుంచి క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఈజీగా చేయొచ్చు. మోల్ కాన్సెప్ట్ కి కొంచెం టైం రిక్వైర్డ్ ఉంటుంది. మోల్ కాన్సెప్ట్ లో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాడు, విచ్ ఇస్ అగైన్ ఇట్ విల్ బి దేర్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఏమవుతుంది అని అంటే, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అయిన మొలారిటీ, M1V1 ఈక్వల్స్ టు M2V2 అండ్ నార్మాలిటీ, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ సింపుల్ మోల్ కాన్సెప్ట్స్, ఇన్ని మోల్స్ కి అంటే ఇన్ని మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్, దీస్ మెనీ మోల్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ విల్ కమ్. సో ఇఫ్ యూ టేక్ దీస్ మెనీ గ్రామ్స్, వాట్ విల్ బి ద మోల్స్? సో సచ్ టైప్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్ ఈజ్ ఆస్కింగ్. సో మోల్ కాన్సెప్ట్ ట్రై చేయాలి అండ్ కంపల్సరీ నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్ ఎనీవే వీ కెన్ డూ ఇట్. అండ్ థర్మోడైనమిక్స్ కొంచెం మీరు బాగా ట్రై చేయాలి. థర్మోకెమిస్ట్రీ మనం ఈజీగా చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు ద 12th క్లాస్ ఎనీవే ఇప్పుడు మీరు ఐపీకి కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, ఐపీకి ప్రిపేర్ అయ్యేటప్పుడే క్వశ్చన్ ఆన్సర్స్ తో పాటు ఎంసీక్యూస్ కూడా ట్రై చేయండి. కాన్సెప్ట్స్ చాలా క్లారిటీ తెచ్చుకోండి. లిక్విడ్ సొల్యూషన్స్ మీద మళ్ళీ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద అడిగాడు, లేదా సింపుల్ గా ఏమడుగుతున్నాడు అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ మీద అడుగుతున్నాడు. సో ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అండ్ బ్యాండ్ హాఫ్ ఫ్యాక్టర్, ఇవి మూడు బాగా ప్రాపర్ గా చూసుకోగలిగితే మాత్రం, రౌండ్స్ లా ఇవి చూసుకోగలిగితే మాత్రం మనం లిక్విడ్ సొల్యూషన్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎనీవే లెస్ టైమ్ రిక్వైర్డ్. కమింగ్ టు ద కెమికల్ కైనెటిక్స్, యాజ్ వి ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ ఆర్డర్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, రైట్? అండ్ నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ లో ఫస్ట్ ఆర్డర్, అర్హీనియస్, ఈ రెండు టాపిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ గ్రాఫ్స్ ఆఫ్ ఆల్ ద ఆర్డర్స్ కాన్సన్ట్రేట్ చేయండి. హాఫ్ లైఫ్స్ కూడా చూడండి, డెఫినెట్ గా వీ కెన్ డూ వెల్, రైట్? కమింగ్ టు ద ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఈసారి ఎక్కువ వెయిటేజ్ వచ్చిన టాపిక్ ఏదైనా ఉంది అని అంటే, ఆఫ్టర్ థర్మోడైనమిక్స్ ఫ్రమ్ 12th క్లాస్, anyway thermodynamics is 11th class, from 12th class electrochemistry 13 questions are there in different shifts. సో అందుకోసం ఎలక్ట్రోకెమిస్ట్రీని కూడా, ఎలక్ట్రోకెమిస్ట్రీలో చాలా టిపిక్ చేయాలి అని అంటే చాలా డెప్త్ కి వెళ్ళొచ్చు, కానీ అంత డెప్త్ లో మనల్ని అడగట్లేదు కదా, ఫార్ములా బేస్డ్ అడుగుతున్నాడు. ఫారడేస్ లాస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, రైట్? అండ్ ఈసారి నెర్రెస్ట్ ఈక్వేషన్ వరకు ఇంకా పోలేదు. సో నెక్స్ట్ టైం డెఫినెట్ గా నెర్రెస్ట్ ఈక్వేషన్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. సో ఫారడేస్ లాస్, నెర్రెస్ట్ ఈక్వేషన్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కోల్రాష్ లా, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్ గా యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్, రైట్? అండ్ ఫైనలీ, సార్ వాట్ వీ హ్యావ్ టు డూ, how we need to be, like what are the preparations? See what we have to do at 4 steps, what you will do, like what you will tell us అని అంటే, నేను సింపుల్ గా 4 steps లో ఏం చెప్తాను అని అంటే, ఫస్ట్ డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ ఆర్ బ్యాడ్ స్కోర్, లెట్ ఇట్ బి. ఆ పాస్ట్ లో అంటే జనవరిలో ఈ సెషన్ లో మనం చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసేయండి. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ వాట్ ఎవర్ ద టాపిక్స్ దట్ యు నో. సో దిస్ actually what we have to what is this is known topics, ఏవైతే మనకి known topics ఉన్నాయో ఈ known topics మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ 100% చూసుకోండి. దీంతో పాటు మీకు ఎక్స్ట్రా టాపిక్స్ తెలిస్తే దాని మీద చాలా ఫోకస్డ్ గా క్లారిటీగా ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు పుట్ 100% ఎఫర్ట్స్ అండ్ ఫోకస్ ఆన్ known topics. And coming to the practice relevant MCQs, not every MCQ, only relevant whatever the topics I told you inside of the lesson, those topics you concentrate. And if you can able to complete the lesson, that is well and good. దాన్ని కంప్లీట్ చేసేసేయండి. సో అక్కడ నుంచి ఇంకెక్కువ స్కోర్ ఉంటుంది. అండ్ మాక్ టెస్ట్ లాస్ట్ 1 week ఏదైతే ఉందో, ఈ లాస్ట్ 1 week లో maximum mock test చేయండి. then definitely you will get good score in JEE April session. And see, please follow all these things and don't bother about the whatever happened. Now please concentrate, and whatever the lessons we have discussed, please concentrate on it, and definitely you can do well, and all the very best.